స్వామి కంటే ముందుగా వరాహస్వామిని ఎందుకు దర్శించుకోవాలి? ఇప్పుడు చూద్దాం. కలియుగ వైకుంఠమైన తిరుమలకు వెంకటాచలం అనే పేరు కూడా ఉంది అని చాలా మందికి తెలుసు. కానీ తిరుమలను ఆది వరాహ క్షేత్రం అంటారని తెలిసిన వారు తక్కువే. అంతేకాదు, శ్రీవారి దర్శనం కంటే ముందుగానే స్వామివారి పుష్కరిణి పక్కనే ఉన్న శ్రీ లక్ష్మీ వరాహస్వామి వారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. కానీ ఎందుకు అలా చేసుకోవాలి అనే వివరాలు తెలుసుకోవడం మన కనీస ధర్మం. పద్మావతి అమ్మవారిని పరిణయమాడడానికి మునిపే శ్రీనివాసుడు తిరుమల చేరుకుని వకుళామాత ఆశ్రమంలో ఉండేవారు. అప్పటికే అక్కడ తపస్సు చేసుకునే వరాహస్వామి వారిని కలిశారు శ్రీవారు. అమ్మవారిని కళ్యాణం చేసుకున్నాక తిరుమలలోనే స్థిర నివాసం ఏర్పరచుకోదలచి వరాహస్వామి దగ్గర కాస్త స్థలం అరువుగా తీసుకున్నారు. తిరుమలలో శ్రీనివాసుడు వెలసి 5000 సంవత్సరాలు అవ్వగా అప్పటి వరకు తిరుమల శిఖరం వరాహస్వామి సొంతమై ఉండేది. అప్పటిలో వరాహస్వామి వద్ద శిఖరంపై 100 చదరపు అడుగుల స్థలాన్ని బహుమతిగా తీసుకున్నారు వెంకటేశ్వర స్వామి. దానికి బదులుగా శ్రీనివాసుడు ఒక హామీ ఇచ్చాడు వరాహస్వామికి. అదేంటి అంటే, తన కోసం వచ్చే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకుని వచ్చేలా చూస్తాను అని చెప్పారు. తిరుమలలో వెలసిన తొలి దైవం వరాహస్వామి. అందువల్లనే వెంకటాచలం వరాహ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణికి వాయువ్య మూలలో తూర్పు ముఖంగా శ్రీ వరాహస్వామి ఆలయం ఉంది. వెంకటేశ్వర స్వామికి ఇక్కడ స్థలం ఇచ్చినందుకు వరాహస్వామికి తొలి దర్శనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేటట్లు తామ్రపత్రం పైన వెంకటేశ్వరుడు రాసి ఇచ్చారు. ఈ తామ్రపత్రం మీద బ్రాహ్మీ లిపిని పోలిన అక్షరాలు దాని మీద ఉన్నాయి. ఈ రాగి రేకును ఇది వరకు హారతి టిక్కెట్టు కొన్న భక్తులకు హారతి సమయంలో చూపించేవారు. ఇప్పుడు రద్దీ పెరగడం వలన వరాహస్వామి విశిష్టతను ఆ రాగి రేకును చూపించే సమయం లేదు. భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకుంటే ఆ శ్రీనివాసుడు సంతోషిస్తాడు అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఒకవేళ వరాహస్వామిని దర్శించుకోకుండా కానీ భక్తులు తిరుమల నుండి వస్తే ఆ యాత్ర ఫలం దక్కదు అని చెబుతారు. కనుక తిరుమల శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడు వరాహస్వామి దర్శనం సంపూర్ణ సిద్ధిని కలిగిస్తుంది.